నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం తపస్సు మనకు అందించిన వారు బమిడిపాటి గౌరీశంకర్ గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. భగవంతుడి సాక్షాత్కారం కోసం తపస్సు ప్రధానమైన సాధనము అన్నది దైవజ్ఞులు చెప్పే మాట. అది అంత సులభమైనది కాదు. ధ్రువుడు, ప్రహ్లాదుడు వంటి వారు నిష్ఠతో, తదేక దీక్షతో దాన్ని ఆచరించి చిరంజీవులుగా ఖ్యాతి పొందారు. హిరణ్యాక్ష, హిరణ్యకశిపుల వంటి వారు ఘోర తపస్సు చేసిన చివరికి తమ కోరికలను నెరవేర్చుకోలేకపోయారు. లోక కళ్యాణం తపస్సు ప్రధాన లక్ష్యమని రమణ మహర్షి వ్యాఖ్యానించారు. వ్యాస, వాల్మీకాదులు తమ తపశ్శక్తితోనే భారత, భాగవత, రామాయణాదులను అందించి చరితార్థులయ్యారు. వాటిని చదివిన వారిని తరింపజేస్తున్నారు. రామాయణ ప్రథమ శ్లోకంలో తపస్సధ్యాయ నిరతం తపస్వి అని ఉంటుంది. తపస్వి అంటే వాల్మీకి. తపస్సు అనే పద సముచ్చయానికి రామాయణంలో విస్తృతమైన లోతైన భావార్థాలు ఉన్నాయి. తపస్సు ద్వారా మాత్రమే జ్ఞానాన్ని సాధించగలను అనేది ఉపనిషత్ వాక్యం. తపస్సు అంటే తనంతట తానే తనను గురించి తెలుసుకోవడం. ఇది గ్రహించకుంటే ఆ తపస్సు విఫలం. హిరణ్యకశపుడు, హిరణ్యాక్ష, భస్మాసురులు వంటి వారి కథలు ఈ కోవకే చెందుతాయి. తపస్సు ద్వారా దారి చూపగల గురువు లభ్యమవుతాడని వాల్మీకి చరిత్ర నిరూపించింది. నారదుడు అతన్ని వెతుక్కుంటూ రావడం ఇందుకో ఉదాహరణ. తపః అనే శబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి. పరమాత్మ సంబంధమైన ఏకాగ్రతకి తపస్సు అని పేరు. మనోవాక్కాయ కర్మలతో త్రికరణ శుద్ధిగా చేసే భగవత్ సేవను తపస్సు అని అంటారు. జ్ఞానం, దానివల్ల కలిగే నిర్వేదం వంటివి తపః ఫలితాలు. సమస్త కర్మలు చివరికి ఇందులోనే లయమవ్వాలి. ఇటువంటి తపస్సు వల్ల భగవంతుడితో నేరుగా అనుసంధానమయ్యే అవకాశం కలుగుతుంది. ప్రహ్లాదుడు, నారదుడు తదితరులు ఇది సాధించారు. తపో జ్ఞానంతో లోకంలో సారం లేదని తెలుసుకున్న తర్వాత దైన్యం కలుగుతుంది. ఇదే ఉపదేశం పొందడానికి తొలి అర్హత. తపస్సు తాలూకు మార్గం ఇదేనని బుద్ధుడు వంటి వారు నిరూపించారు. తపోన్యాస, తపస్సు అంటే న్యాసం, శరణాగతి. దానివల్ల కల్మషాలన్నీ తొలగిపోతాయి. జ్ఞానోదయం అవుతుంది. అప్పుడు సమస్త జీవుల మీద కరుణ కలుగుతుంది. అలాంటి తపోధనులు తమను ఎవరూ పిలవకపోయినా తమ అవసరం ఎక్కడ ఉందనిపిస్తుందో అక్కడ ప్రత్యక్షమవుతారు. నారదుడు ఈ విషయంలో ప్రథమ తపస్వి. వ్యాస, వాల్మీకి, ప్రహ్లాదుల వంటి వారి దగ్గర ఆయన వెళ్ళాడు. భారత, రామాయణ ఆవిష్కరణలకు మార్గదర్శనం చేశాడు. నిజ జీవితంలో ప్రతి వ్యక్తి తపస్సంపన్నుడు కావాలనుకోవడమే విశ్వమానవ సౌభ్రాతృత్వ సాధన దిశగా తొలి ప్రయత్నమవుతుంది. నేటి వేగవంతమైన జీవన ప్రయాణంలో ఇది సాధ్యమా అనే సందేహం అనవసరం. నిష్కల్మష భక్తి, ధర్మ నిరతిలతో ఇది సాధ్యమే అని కబీరు, తుకారం వంటి మహాత్ములు నిరూపించారు. వారి బాటలో నడవడానికి తగిన కార్యాచరణను రూపొందించుకోవడమే మన తక్షణ కర్తవ్యం అనుకోవాలి. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.